లేకపోతే బాప్తీసములను గుర్చి బోధ అని ఎందుకు రాస్తాడు చెప్పండి? ఆయన చాలా బాప్తీసాలను ఎందుకు రాస్తాడు? అందుకే మీరు కానీ గమనించినట్లయితే నా ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని యొక్క పరిశుద్ధాత్మ ప్రేరణ చేత అపోస్తలుడైనటువంటి పేతురు గారు మాట్లాడుతూ, నోవహు కాలంలో దేవుని యొక్క దీర్ఘశాంతము కనిపెడుచూ ఉండగా, ఆ కాలంలో దేవుడు ఆత్మరూపుగానే వెళ్ళి థియోఫనీ శరీరంలో ఆ యొక్క చెరలో ఉన్న ఆత్మల ఎదుకొచ్చి సువార్త ప్రకటించాడు. హల్లెలూయా! ప్రకటించడమే కాదు కానివ్వండి, ఆయన ఆ కాలంలో జరిగినటువంటి ఒక బాప్తీస కార్యక్రమం గురించి మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఏందా బాప్తీస కార్యక్రమం అంటే, నోవాహు కుటుంబము మొదటి ప్రపంచములో నుండి రెండవ ప్రపంచంలోనికి వెళ్ళడానికి ఆ ఓడలో ప్రవేశించి